ఏరా నమ్ముతున్నావా? ఏంటది? 100 రూపాయలు అప్పడిగితేనే ఇవ్వని రోజులురా. అలాంటిది వయసులో ఉన్న ఆడపిల్లకి మాట ఇచ్చాడంట, 5 కోట్లు ఇచ్చేసాడంట. పైగా పబ్లిక్ గా చెప్తున్నాడు. దీని వెనకాల తేల్కా.com లాంటి స్టోరీ ఏదో రన్ అవుతుందిరా. అదేంటో బయటకు లాగదాం, పబ్లిక్ లో పెడదాం. ఇప్పుడు మీరు ఒక సెన్సేషనల్ న్యూస్ వినబోతున్నారు. జేబులో డబ్బులుండి కూడా టిఫిన్ తిని చల్లగా జారుకోవడం ఎలా అని ఆలోచించే రోజులివి. అలాంటిది కడుపు నిండా టిఫిన్ తిన్నాక జేబులో ఉన్న ఖాళీ పర్స్ చూసుకుని 50 రూపాయలు బిల్లు చెల్లించడానికి అప్పుడే కొన్న 100 రూపాయలు విలువైన లాటరీ టికెట్ ని బిల్లు బాకీ నిమిత్తం 50-50 బేసిస్ తో లేడీస్ అవర్ ధరణితో ఒప్పందం కుదుర్చుకున్న పోలీస్ వెంకటరమణకి అనుకోకుండా అదృష్టం కలిసొచ్చింది. మొదటి బహుమతి మొత్తం 10 కోట్లు తనకే వచ్చాయి. మాటిచ్చాడే కానీ టికెట్ ఇవ్వలేదు. అయినా తనిచ్చిన మాట ప్రకారంగా సగం వాటా 5 కోట్లు ఆ అమ్మాయికిచ్చి వార్తల్లోకి ఎక్కిన మామూలు పోలీస్ వెంకటరమణ ఇప్పుడు మాటకి మరో పేరు, పోలీస్కి ఇంకొక నిర్వచనం. ఏ పోలీస్ ఇస్ ఏ పోలీస్, ఏ ప్రామిస్ ఇస్ ఏ ప్రామిస్ అన్నది అతని పాలసీ. ఇది విన్న వాళ్ళందరూ శభాష్ వెంకటరమణ అని అభినందిస్తూ ఉంటే ఇందులో నేను చేసిందేముంది, మాట మీద నిలబడ్డా అంతే అంటున్న అతని సింప్లిసిటీ గురించి, గొప్పతనం గురించి మాట్లాడుకోని వాళ్ళు లేరు. ఏమండి బాగుందా? బిపాసాకేం బాగానే ఉంటుంది. కాదు అద్దం. నిన్ను బెల్లగొట్టారు వెళ్తీ. ఎవరొచ్చారే? మీరు చూస్తేనే బాగుంటుంది. నీ బాగుందాతో చస్తున్నాను. అయ్యో ఇది వచ్చిందేటి? అసలే శంఖ మీద ఉన్నట్టుంది. ఏం కాలిందో ఏంటో, ఎలాగోలా మేనేజ్ చేయాలి. నేను ఇదంతా నా భ్రమ. దీని బాగున్న డైలాగులతో ఏదుందో ఏది లేదో కూడా తెలియట్లేదు. ఏమే ఆ భానుమతి వస్తే నేను లేనని చెప్పు, అది కంచు కట్టలేదు. నువ్వు బయటికి వెళ్ళి తలిపి. వద్దే, నన్ను వదిలే వెళ్ళకే. చలో. ఏమి అంత సంతోషంగా వెళ్ళిపోతున్నట్టు బయటికి అడట్టుగా? దొంగ మాటలు చెప్తావరా దొంగ నాయాల? పోలీసులు అలా తిట్టకూడదు, కళ్ళు పోతాయి చెల్లెమ్మ. కోట్లన్నావు, యాడ్స్ అన్నావు, ఎక్కడ్రా? అయ్య బాబాయ్, రోగం తీసింది. భార్యాభర్తల గొడవల మధ్యలో థర్డ్ పార్టీ వెళ్ళకూడదు. దానికి నేనే నిదర్శనం. 100 మర్డర్లు చేసిన వాళ్ళు కూడా పోలీసులు ఇలా కొట్టరు. ఏమండి బాగుందా? బాగుందా అని అడుగుతావే ఈ టైంలో? నీకు ఇది ఏమన్నా బాగుందా? హాల్లో ఎందుకు పెట్టేవి? ఇది ప్లాన్డా? బాగుందా? ప్లానా? నాకంతా కాస్ట్లీగా లేటెస్ట్ గా కావాలి. మేడం ఈ డ్రెస్ చూస్తారా? ఇదెంత? 2000. ఇది? ఇది 3000. ఈ షాప్ ఎంత? ఏమే షాప్ కొనేస్తావా? ఒకసారి కొని పడేస్తే పడి ఉంటుంది కదా. ఇంకా మేడం ఈ డ్రెస్ చూస్తారా? 3500. నువ్వు కొంచెం పక్కకి వెళ్తావా? ఏ? నీ ఫేస్ చూసి చీప్ అని చూపిస్తున్నా. సారీ. ఒరే అబ్బాయి, నీకంటే వయసులో పెద్దవాళ్ళని అలా పిలవకూడదే. వయసులో పెద్దవాడైతే ఏంటి, డబ్బులో చిన్నవాడేగా. నేను అలాగే పిలుస్తాను, నువ్వు నేర్చుకో. ఒరే అబ్బాయి, నువ్వు సినిమాలు చూస్తావు కదా? చూస్తాను మేడం. హీరోయిన్స్ చూస్తావా? చూస్తాను మేడం. సాంగ్స్ లో హీరోయిన్స్ వేసుకునే డ్రెస్సులు ఉంటే చూపించు. అలాగే మేడం. ఇది లవకుశ సినిమాలో అంజలీదేవి వేసుకున్న శారీ మేడం. ఇది దసరా బుల్లోలో వాణిశ్రీ వేసుకున్న శారీ మేడం. అయ్యయ్యో, ఇంకా అక్కడే ఉన్నావేంట్రా? పోకిరి బ్లౌజులు లేవా? పోకిరియా? అందులో బ్లౌజులు ఎక్కడ ఉన్నాయి మేడం? అన్ని దారాలే కదా. ఆ డ్రెస్ ఉందా? ఉంది మేడం. నాకు అది కావాలి. ఓకే మేడం. పిల్లలిద్దరిని ఇంట్లో వదిలేసి రావడం ఏమన్నా బాగుందా? నిన్ను కూడా వదిలేసి వచ్చుంటే ఇంకా బాగుండేది. వాడు మన వెంకటరమణలో ఉన్నాడు. భానుమతి కదా? బాగుందా? భానుమతి సినిమా స్టార్ లా తయారై వచ్చిందిరా. ఒక మెరుపు మెరిసింది. ఎక్కడ? ఇక్కడే. దాని పేరే భానుమతి. జనమంతా నన్ను ఎలా కుళ్ళుకుంటూ చూస్తున్నారు చూడు. ఎవరది? ఇంకెవరు, మన భానుమతే. అవునా?
నడమంత్రప్తిరితో ఎగిరెగిరి పడుతోంది. రా. వాడు మనకేదో చెప్పాలని చూస్తున్నాడు చూడు. మనం ఇప్పుడు ఎవరేం చెప్పినా వినే స్థితిలో లేవు. ఒకరికి చెప్పే స్థితిలో ఉన్నాం. పైగా ఆ సన్నాసుడు చెప్తే మనం వినడం ఏమిటి? చలో. సరే చెప్పా. భానుమతి 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 నీకు రావట్లేదా? భానుమతి అయ్యో అటు కాదు భానుమతి, నీకు కళ్ళు కనబట్లేదు అనుకుంటా. మా నీళ్ళు ఇటు ఇటు ఇటు. ఇందులో నీతేటో తెలుసా? చెప్పుడు మాటలు విన్నా చెప్పిన మాటలు వినకపోయినా అలా గోతులో పడతారు, తెలుసుకో. ఏమండి, మొన్న మీరు తిన్న దెబ్బలను అప్పుడే మర్చిపోవడం ఏమన్నా బాగుందా? నువ్వు మాత్రం మర్చిపోలేకపోతున్నావే. కలలో కూడా ఊహించింది నిజమైంది కదా. అందుకేనా కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి నీకు? ఇది ఉల్లి దెబ్బే. అబ్బా, నీకు ఇన్ని డబ్బులు వచ్చాయి కదే, మన ఉల్లిపాయలు మనమే కట్ చేసుకోవాలా? ఏ మన తిండి మనం తింటలేదా? ఏవే, నువ్వు ఇలా పని చేస్తుంటే నాకు ఏమనిపిస్తుంది తెలుసా? మహారాణి మంత్రసాని పని చేస్తున్నట్టు అనిపిస్తోంది. కానీ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది తెలుసా? ఇదో పెద్ద నటి సింప్లిసిటీ యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇదంతా మానేయచ్చు కదే. నేను మానను. అమ్మో, నీకు చెప్పడం నా వల్ల కాదు. కానీ సరే, ఒక పాట పాడు. ఓకే, రెహమాన్ సాంగ్. ప్రొసీడ్. తుళ్ళిపడు గాలి కళ్ళపడదాయే ఇంకి పాట పాడు, ఇలా ఉన్న వరకు నెలవంక వరకు గుండెలోకి వీచు, ఇలా ఉన్న వరకు నెలవంక వరకు గుండెలోకి వీచు, గాలి నా వాకిటికొచ్చే మెల్లంగా తలుపే తెరిచే, అయితే మరి పేరేదన్నా లవ్వే అవునా, నీవు నేనెక్కడ ఉన్నాం గాలి అది చెప్పాలంటే, శ్వాసైలు నాలో ఉన్నావు అవును అవునా, తుళ్ళిపడు గాలి కళ్ళపడదాయే ఇంకి పాట పాడు, ఇలా ఉన్న వరకు నెలవంక వరకు గుండెలోకి వీచు, తుళ్ళిపడు గాలి కళ్ళపడదాయి ఇంకి పాట పాడు, మెల్లంగా తలుపే తెరిచే, అయితే మరి పేరేదన్న లవ్వే అవునా. ఎవరు? నీ గాలిని. నువ్వా? మెమరీ పవర్ చాలా ఉంది నా మరదలకి, బాగా గుర్తుపట్టేవే. మృగాన్ని ఎలా మర్చిపోతాను? మర్చిపోలేకపోతున్నావు అంటే నా మీద నీకు ఇష్టం ఉన్నట్టేగా. ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసావు నువ్వు? ఎంతైనా నీ భావన కదా, నువ్వు బాగున్నావో లేదో తెలుసుకుందామని. కాదు, నాకు లాటరీలో డబ్బు వచ్చిందని తెలుసుకొని ఫోన్ చేసావు. లాటరీయా? నీకు తగిలిందా? ఇప్పటి వరకు మోసం చేసింది చాలు, ఇంకా నటించొద్దు. జీవితంలో ఇంకోసారి నువ్వు నాకు ఫోన్ చేయొద్దు. గుడ్ బై. రండి అల్లుడు గారు రండి. అమ్మాయి పాల గ్లాస్ తో లోపల రెడీగా ఉంది, వెళ్ళండి అల్లుడు గారు. ఫస్ట్ టైం ఫస్ట్ నైట్. ఆగండి అల్లుడు గారు. నాకు తెలుసు మీ అమ్మాయిని జాగ్రత్త చూసుకుంటావు కదా. లేదు, నువ్వే జాగ్రత్తగా ఉంటావు. ఎటువంటి పరిస్థితుల్లో మీ మొహమ్మద్ నుంచి ఈ మల్లెపూలు తీయకూడదు. పెళ్లి చూపులప్పుడు తీయద్దన్నావు, తాళి కట్టినప్పుడు తీయద్దన్నావు, చుక్కం చూపిస్తున్నప్పుడు తీయద్దన్నావు, ఇప్పుడు ఫస్ట్ అడిగి వెళ్తాడు తీయద్దంటావు. ఎక్కడే నువ్వు? ఏం చేయమంటారు అల్లుడు గారు? శోభనం అయిపోయే వరకు మా అమ్మాయి మీ మొహం చూడకూడదు, అది మా కట్టుబాటు. ఏంటి మంచం మీద ఉండాల్సిన మల్లెపూలు నా మొహం మీద ఉంచడం కట్టుబడా? లోపలికి వెళ్తే ఏం కనబడితే ఏం చేయమంటావా? ఏదైనా చెయ్యి, నీ టాలెంట్ చూపించు, కానీ మొహం నుంచి మల్లెపూలు మాత్రం తీ బాబు. ఈ ఫేస్ ని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. లోపలికి వెళ్ళాను అనుకో, డిటిఎస్లు, పెడపప్పులు, సౌండ్లు, ఉళ్ళెత్తే అల్లిత్తా. ఉళ్ళెత్తే అల్లిత్తా అంటే ఏంటి? వచ్చాక చెప్తాను. అదే మరి మళ్ళేంటి? మల్లెపూలు మాత్రం తీయొద్దు. ఇప్పుడు ఉళ్ళిత్తాడు. వెళ్ళు. వెళ్తున్నా వెళ్ళు. డోరేసాయి. ఈడి బతుకు ఉళ్ళిత్త అళ్ళిత్తేరో. నెమ్మది ఉంది.
నిప్పు కణం అతడే పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే ఎవడ్రా నువ్వు? నీ మగుణ్ణి దొంగ కాదు. మా అమ్మాయి తన్నిందా? నీకెలా తెలుసు? చిల్లక్కి చెప్పినట్టు చెప్పా, పూలు మొహం మంచి తీయొద్దురా అని. ఇలాగే ఫస్ట్ నైట్ నేను శోభనం గదిలోకి వెళ్ళేటప్పుడు మా మామ కూడా చెప్పాడు, కానీ నేను వెళ్ళా. మల్లెపూలు పక్కకి తీసా, ఒక్కటే తను తనింది. ఇలాగే వచ్చి మా మామ మీద పడ్డా. అయితే ఈసారి తీను. అంతేనా? అదే మాట మీద ఉండు, విజయం నీకు లభిస్తుంది. వేరే ముహూర్తం పెట్టిస్తా. थोड़ा नीचे, ऊपर ऊपर, ऐसा करो. इट्स ओके मैम. लगे रहो भानुमति जी, जीते रहो भानुमति जी, लगे रहो भानुमति जी, जीते रहो भानुमति जी, लगे रहो भानुमति जी. గుంపుగా డాకిని దయ్యాలాగా వచ్చారు. వీళ్ళెవరు? ఎవరు మీరంతా? కాసులబాయి మహిళా మండలి నుంచి వచ్చాం మేడం. అచ్చా, యూర్ రియలీ గ్రేట్ మేడం. దేనికో? అసలు ఏ సంబంధం లేని ఒక హోటల్ పిల్లకి డబ్బులు ఇస్తుంటే ఏ భార్య అయినా భర్తని ఉరేయకుండా ఊరుకుంటుందా? మీలాంటి ఆదర్శ మహిళ ఆంధ్రప్రదేశ్కి ఎంతో అవసరం మేడం. స్త్రీ జాతికి మీరు వెన్నెముక మేడం. మీరు చిన్నుముక్క మేడం. అందుకే మేడం మేమందరం మిమ్మల్ని ఏదో ఒకటి చేయాలని కంకణం కట్టుకుని వచ్చాం. ఏం చేస్తారేంటి? మీరు 10 లక్షలు ఇస్తే మా మహిళా మండలికి చైర్పర్సన్ గా ఉండొచ్చు మేడం. ఓకేనా? 5 లక్షలు ఇచ్చారనుకోండి, సెక్రటరీగా ఉండొచ్చు. 1 లక్ష ఇచ్చారనుకోండి, 1 లక్ష ఇస్తే మాతో పాటు మీరు కూడా ఉండొచ్చు మేడం. ఏమంటారు భానుమతిజీ? కోడితే పిక్చర్ ట్యూబులు పగిలిపోతే ఒక్కొక్కరికి. ఇప్పటికే 5 కోట్లు క్షవరం చేయించుకుని ఏడి చస్తుంటే గుండు కొట్టడానికి తయారయ్యారే. పెహలే బాహర్ చలో. మీరు మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నారు. ఇంకా ఉంటే కూలీ చేస్తాను. చలో. ఇది ఆదర్శ మహిళ కాదే బాబు, ఆటం బాబు మహిళ. పదండి వెళ్దాం. వెళ్ళండి వెళ్ళండి. డబ్బు ఉంటే చాలు మీద పడిపోతారు మందం. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఐటమ్ ఎవరో? ఎవరు నువ్వు? నా పేరు శిరీష్ అండి. అయితే ఏంటి? వెంకటరమణ గారు రమ్మని చెప్పారు. రమ్మన్నారా? ఎందుకు? ఆయన నాకు ఒక మాట ఇచ్చారు. ఏమిచ్చారు? మాట ఇచ్చారు. నీ వెనుకే తిరిగే కనులేమో నీ కలలే అడిగే నీ తలపే నన్ను తెగకొచ్చేస్తుంది నీ వైపే నన్ను రారమ్మంటే